వాడు అక్కడ చేతికి ఇవ్వకుండా నా చేతికి వాట్సాప్లో ఇస్తాడు. అవును. మళ్ళీ ఈ కాగితం చెల్లుబాటు కాదు, అథెంటికేషన్ కావాలడుగుతారు రేపు పొద్దున. మనం ఏ ఎల్ఐసికో అప్లై చేసామనుకోండి ఇట్లాగా చనిపోయారని చెప్పేసి, వాడేమంటాడు ఇది వాట్సాప్లో వచ్చిందమ్మా, దాని మీద నా ఏ గెజిటెడ్ ఆఫీసర్తో గెజిట్ చేయించుకురమ్మంటాడు. అలా కాకుండా వాట్సాప్లోనే వచ్చే చెల్లుబాటు అవుతుంది అన్నారు అనుకోండి, రేపు పొద్దున ఎవడన్నా క్రియేట్ కూడా చేయొచ్చుగా. కాబట్టి మళ్ళీ ఆ ఎల్ఐసి వాళ్ళు వెళ్ళి లేకపోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసుకునేటప్పుడు మేము ఇది ఇవ్వలేదు అన్నారు అనుకోండి, రచ్చ. ఉద్దేశం మంచిది. ఎట్లాంటివి ఉండాలంటే బర్త్ సర్టిఫికెట్ల లాంటి వాటిట్లలో, డెత్ సర్టిఫికెట్ల లాంటి వాటిట్లలో ఒక లింకేజ్ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ సర్టిఫికెట్ మీరు చాలా మంది ఇప్పుడు నా వయసు వాళ్ళకి చూస్తే కనుక ఏ మున్సిపాలిటీలో ఏ పంచాయతీలో బర్త్ సర్టిఫికెట్లు ఇయ్యరు వాళ్ళు. ఎందుకని? ఆ రోజుల్లో ఇళ్లల్లోనే కాన్పులు జరిగినాయి, హాస్పిటల్కి వెళ్ళింది అతి తక్కువ నా వయసులో ఉన్నటువంటి వాళ్ళకి. అప్పుడు ఇట్లా రిజిస్టర్ చేసుకోవాలని కూడా ఎవరికి తెలియదు. అందుకని మనం అప్లై చేస్తే పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఏం చేస్తారు, పుట్టింది ఖాయం కాకపోతే ఎప్పుడు పుట్టారన్న దానికి ధృవీకరించలేమని రాసిస్తారు. అదే తర్వాత కొద్దిగా మా పిల్లల వయసుకు వచ్చేటప్పటికి ఆసుపత్రిలో డెలివరీ అయితే మనం వెళ్ళి హాస్పిటల్లో రిజిస్టర్ కాదు, హాస్పిటల్ నుంచి మున్సిపాలిటీ కార్పొరేషన్కి లిస్ట్ వెళ్ళిపోయేది. మనం ఆ తర్వాత మున్సిపాలిటీని కార్పొరేషన్కు వెళ్ళి సో అండ్ సో డేట్ వాళ్ళు పుట్టారు, డెత్ ఇదే బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఆ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అయితే దాంట్లో మళ్ళీ మనం నేమ్ ఇంక్లూడింగ్ అప్లికేషన్ ఇంకోటి పెట్టాలి. అంటే ఏ రోజున పుట్టారో ఆ రోజున పుట్టినప్పుడు సో అండ్ సో అబ్బాయి సో అండ్ సో అమ్మాయి భార్యాభర్తలకి బిడ్డ ఈ టైంకి